महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। बोलो भारत माता की जय। అందరికీ జై శ్రీరామ్. మరి ఈ రోజు మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో దుర్గాపూర్ మండల హెడ్ క్వార్టర్లో తిరంగా ర్యాలీ కార్యక్రమము ఘనంగా నిర్వహించుకున్నాం. మరి మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి మన భారతీయులు 25 మందిని తుపాకులతో మట్టి గర్పించారు. ఆ కారణంలోనే మన భారతదేశంలో హిందువులే టార్గెట్ పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు హిందువా ముస్లిమా అని అడిగి మరి చంపడం అనేది మనకెంతో బాధాకరమైన విషయం. మరి ఈరోజు పాకిస్తాన్ పై వాళ్ళకు నిద్ర లేకుండా చేపించినటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో మన భారతదేశం ప్రపంచంలోనే ఖ్యాతి ఘటిస్తూ మరి పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తుంది. ఉగ్రవాదులను 150 మందికి పైగా స్థావరాలను కూడా కథం పట్టించినటువంటి మన భారత సైన్యము, అందులో వీరనారులుగా వెలిసినటువంటి కురుషి గారు మరి ఎయిర్ కమాండో గారు ఒక స్త్రీలను ఈ యుద్ధానికి ముందుగా నిలబెట్టినటువంటి ఘనత మన భారతదేశం. మన భారతదేశంలో స్త్రీల యొక్క విలువ ఎంత ఉన్నదో ఈ యుద్ధాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మరి 28 మంది చంపినటువంటి ఉగ్రవాదులు వెళ్లి వాళ్ళ భార్యలకు చెప్పి మీ మోడీకి చెప్పుకోరానంటే మీ యొక్క పసుపు కుంకుమను చూసేటువంటి ఆ ఉగ్రవాదులకు గుర్తుండే విధంగా ఈ ఆపరేషన్ ని సింధూర్ అనే పేరుతో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యుద్ధాన్ని ప్రకటించారు. సింధూర్ ఈ యుద్ధ ప్రకటన, ఈ జరిగినటి యుద్ధం ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. పాకిస్తాన్ ఉగ్రవాదులారా, మీరు ఎక్కడున్నా వెతికి మరి ఇంట్లో చొరబడి చంపే మా దగ్గర భారతదేశం దగ్గర దమ్మున్నది. అన్ని అణు ఆయుధాలున్నాయి. మీరు మా ముంగట ఎటువంటి ఇంత చీమలాగా మీరు ఉండరు. భారతదేశం మీద కన్నేస్తే మాత్రం ఎవరినైనా అంతమొందిస్తామని చెప్పేసి ఈ సింధూర్ ఆపరేషన్ ప్రపంచానికే చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మరి మనమంతా గుర్తుపెట్టుకోవాలి, 140 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశం మనల్ని కాపాడుతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి మనమంతా సపోర్ట్ గా ఉండాల్సిన అవసరం మనకెంతో ఉన్నది. ఆయనకు సపోర్ట్ గా ఉంటే మన భారతదేశం బాగుపడుతుంది. భారతదేశంలో మనమంతా సంతోషంగా జీవించగలుగుతామని చెప్పేసి మనం ఈ వేదిక ప్రకారంగా చెప్తా ఉన్నాం. మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఇదే విధంగా ఒక వ్యక్తి అడిగితే, మహారాజా మరి తల్లి తండ్రి గురువు దైవము దేశము వీటిలో ఏది గొప్పది అని అడిగితే ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్నారు, తల్లి తండ్రి గురువు దైవము అన్ని గౌరవప్రదమైనవే, తక్కువ కాదు. కానీ దేశం అనేది దానికోసం దాంట్లో మనం జీవిస్తాం, దేశం కోసం మరణించాలి, దేశమే మనకు మొదటి స్థానం అని చెప్పేసి ఛత్రపతి మహారాజ్ చెప్పినారు. కాబట్టి ఈ దేశంలో మనకు ఏ యుద్ధం వచ్చినా కూడా మేము భారతీయులము ఏదైతే ఉన్నామో జవాన్లు సరిపోకున్నా కూడా మేము యుద్ధానికి రావడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ వేదిక తరపున చెప్తా ఉన్నాం. ఎందుకనంటే నేను ఒక ఎన్సీసీ క్యాడెట్, ఢిల్లీలో రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకు రాజ్పథ్ లో పార్టిసిపేట్ చేసినాం. మాకు ఏ విధంగా ఉంటుందో అన్నది మాకు తెలుసు కాబట్టి ఏ క్షణం సెంట్రల్ గవర్నమెంట్ పిలిచినా కూడా మేము యుద్ధానికి రావడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే దేశానికి మనం ప్రజలంతా అండగా ఉంటామో మన దేశం మాత్రం కాపాడుకుంటాం, సస్యశ్యామలంగా మన దేశాన్ని నిలబెట్టుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు. జై శ్రీరామ్.